హలో గైస్, వెల్కమ్ టు డైలీ క్రికెట్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 4. ఈ వీడియోలో మనం క్రికెట్ లో మోస్ట్ ట్రెండింగ్ న్యూస్ గురించి తెలుసుకుందాము. 14 సంవత్సరాల తర్వాత ముంబై ఇండియన్స్ ను వీడనున్న రోహిత్ శర్మ. రిషబ్ పంత్ మళ్ళీ ఇంకోసారి ఐపీఎల్ లో ఇలాంటి తప్పులు చేస్తే బ్యాన్ చేస్తా అన్న బీసీసీఐ. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 17 భారీ టార్గెట్ లోకి చేసి తెగిన పంజాబ్ కింగ్స్ నెయిల్ బైటింగ్ నెక్ టు నెక్ జరిగిన మ్యాచ్ లో జీటీపై 3 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్ కు వచ్చిన సిఎస్కే టీమ్ కు దమ్ బిర్యానీ పార్టీ ఇచ్చిన అంబటి రాయుడు. 2024 ఐపీఎల్ లో 6లు మోతం మోగిపోతుంది. రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. భారీ భద్రత మధ్య మ్యాచ్ జరుగుతుంటే మరోపక్క ఫేక్ ఐపీఎల్ టికెట్లతో సైబర్ మోసగాళ్లు నేరాలు చేస్తున్నారు. ఇలాంటి టాప్ న్యూస్ గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. న్యూస్ నెంబర్ 1. రోహిత్ శర్మ 14 సంవత్సరాల తర్వాత ముంబై ఇండియన్స్ ను వీడుతున్నట్లుగా క్రికెట్ సర్కిల్లో గుసగుసలాడుతున్నారు. 2024 ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం ముంబైని వీడి మెగా ఆక్షన్ లోకి రావడానికి రోహిత్ శర్మ చూస్తున్నాడు అని కొన్ని ఫేమస్ క్రికెట్ ఆర్టికల్స్ క్రికెట్ సర్కిల్ నుంచి లీకులు వస్తున్నాయి. దీనికి కారణం హార్దిక్ పాండ్యా పెట్టిన చిచ్చే. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడు అని కొన్ని టాక్స్ అయితే వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ కు 5 సార్లు ఛాంపియన్షిప్ అందించిన రోహిత్ శర్మను పక్కన పెట్టి జీటీ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ పై రోహిత్ పై పెత్తనం చలాయిస్తుంటే రోహిత్ చూడలేకపోతున్నాడు. సో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఒకవేళ 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రోహిత్ శర్మ వెళ్లిపోతే ఏ టీమ్ కు రోహిత్ శర్మ వెళ్తే మంచిదో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. న్యూస్ నెంబర్ 2. పంత్ వరుసగా 2 మ్యాచ్ లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా 24 లక్షల రూపాయల ఫైన్ కట్టాడు. ఫస్ట్ సిఎస్కే తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా 12 లక్షల రూపాయలు ఫైన్ విధించారు. ఆ తర్వాత మళ్ళీ కేకేఆర్ తో మ్యాచ్ లో కూడా అదే స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ లేట్ అవడంతో ఈసారి పంత్కు 24 లక్షల రూపాయలు ఫైన్ విధించారు. ఇన్ కేస్ నెక్స్ట్ ఐపీఎల్ లో ఇంకొక మ్యాచ్ కనుక స్లో ఓవర్ రేట్ కనుక వేస్తే ఈసారి పంత్కు నెక్స్ట్ 1 మ్యాచ్ అనేది బ్యాన్ విధిస్తారంట బీసీసీఐ. న్యూస్ నెంబర్ 3. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 17 మోడీ స్టేడియం వేదికగా జరిగిన పంజాబ్ వర్సెస్ జీటీ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ హెడ్ టు హెడ్ నెక్ టు నెక్ వరకు వెళ్లిన మ్యాచ్ లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందు బౌలింగ్ ని ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ దిగిన జీటీ జట్టు 4 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఇక గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ తన వంతుగా 48 బాళ్లకి 89 రన్స్ చేయగా 4 4లు 6 6లతో మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక పంజాబ్ జట్టు భారీ టార్గెట్ లోకి చేసింగ్ దిగిన టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. కాకపోతే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అశుతోష్ శర్మ అలాగే శశాంత్ సింగ్ లు మంచి పార్ట్నర్షిప్ తో ఒక థ్రిల్లింగ్ విక్టరీని అందించారు. మ్యాచ్ అంతా జీటీదే అనుకున్నారు, కానీ 18th 19th ఓవర్ లో 16 పరుగులు 18 పరుగులు సాధించి జీటీపై పంజాబ్ ఒక థ్రిల్లింగ్ విక్టరీని అయితే నమోదు చేసింది ఈ ఐపీఎల్ సీజన్ లో. న్యూస్ నెంబర్ 4. హైదరాబాద్ లో మ్యాచ్ కోసం వచ్చిన సిఎస్కే జట్టుకు అంబటి రాయుడు అందరికీ వరల్డ్ ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ తినిపించి హైదరాబాద్ దమ్ బిర్యానీ రుచి ఏంటో సిఎస్కే టీమ్ కు తినిపించాడు. న్యూస్ నెంబర్ 5. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 18 కోసం హైదరాబాద్ రంగం సిద్ధమవుతుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోయే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో 2 జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ మోస్ట్ ఎక్సైటింగ్ గా ఉండబోతుంది హైదరాబాద్ ఫ్యాన్స్ అందరికీ, ఎందుకంటే అక్కడ చాలా బ్యాటింగ్ కు దిగుతున్నాడు కాబట్టి. సో మ్యాచ్ అయితే మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. న్యూస్ నెంబర్ 6. ఐపీఎల్ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఫేక్ టికెట్ల కలకల. అంతా ధోని కోసమే అంటున్నారు. ధోనిని చూడడానికి హైదరాబాద్ ఫ్యాన్స్ తహతహలాడుతుంటే మరోపక్క సైబర్ క్రైమ్ ఆటగాళ్లు ఇదే అదునుగా సోషల్ మీడియాలో ఫేక్ టికెట్లను పోస్ట్ చేస్తూ వాళ్ళపై డబ్బులు గుంజుతున్నారు. సో హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ జాగ్రత్తగా హైదరాబాద్ టికెట్స్ కొంటూ. న్యూస్ నెంబర్ 7. 2024 ఐపీఎల్ లో 6ల మోత మోగిపోతుంది. ఇప్పటికి 17 మ్యాచ్ల్లో 300 6లు పాదేశారు బ్యాట్స్మెన్స్. సో ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్ లో ఇంత భారీ 6లు కూరడం ఇది ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ టైం. సో దీన్ని బట్టి చూస్తుంటే ఈ ఐపీఎల్ లో ఇంకా 6లు మోత మోగిపోతూనే ఉంటుంది. గైస్, మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసుకోవడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.